హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ తల్లికి వందనం 2025 పథకానికి సంబంధించి మనకి మొదటి విడతకు గాను 15,000 రూపాయలనైతే త్వరలోనే విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలోకి అయితే విడుదల చేయబోతున్నారనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేవి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. అదేంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ యొక్క 15,000 రూపాయల డబ్బులు అనేవి విడుదల చేస్తామని చెప్పారు. అంటే ఒక తల్లికి ఇద్దరు ఉంటే కనుక ఆ ఇద్దరికి కూడా ఈ యొక్క 15,000 రూపాయలు అనేవి వేస్తామన్నారు. అంటే ఇద్దరికి కలిపి 30,000 వస్తాయన్నమాట. సో వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా అయితే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎన్ని వరకు చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ముందుకైతే మనకి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఈ యొక్క 15,000 రూపాయలు అనేవి అమ్మఒడి అనే పథకం ద్వారా విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలోకి అయితే విడుదల చేశారు. సో ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే అదే పథకం, కాకపోతే నేమ్ అయితే చేంజ్ చేశారు. తల్లికి వందనం పథకం కింద ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి తమ తల్లుల ఖాతాలోకి అయితే విడుదల చేస్తామని చెప్పారు ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి మనకి లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగింది. అంటే ఈ యొక్క డబ్బులు అనేవి మనకి త్వరలోనే విడుదల చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ కూడా ప్రకటించారు. అదేంటంటే మే లాస్ట్ వీక్లో కానీ లేదంటే థర్డ్ వీక్లో కానీ ఈ 2 వీక్స్లో ఎప్పుడైనా మనకి ఈ యొక్క డబ్బులు అనేవి విడుదల చేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే మనకి సమ్మర్ హాలిడేస్ అనేవి కంప్లీట్ అవ్వకముందే ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేవి తల్లుల ఖాతాలోకి అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు. మనకి దీని గురించి ఇంకో 2 డేస్లో అప్డేట్ అనేది వస్తుందన్నమాట. రాగానే ఖచ్చితంగా వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.